హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 8 to 12 months బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆకుకూరండి మీ ఇష్టం. నేనైతే తోటకూర తీసుకున్నాను. మెంతికూర, తోటకూర ఏదైనా పెట్టచ్చు పిల్లలకి, విటమిన్ ఫుడ్. 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు. 12 months బేబీస్ అని కాదండి, 3 years వచ్చినా సరే మనకి ఈ ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా విటమిన్ ఫుడ్ అండి. ఆకుకూర, మనకి మినపప్పు, ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలంతా కూడా విటమిన్సే కదండి. ఇవన్నీ ఇప్పుడు నేను కలిపేసి వాష్ చేస్తానండి. హాట్ వాటర్తో వాష్ చేస్తానండి నేను. ఎందుకంటే బేబీస్కి పెట్టే ఫుడ్ కదండి, చాలా కేరింగ్గా ఉండాలి. ఎలా పెడితే మనం అలాగా పెట్టేయకూడదు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయ్యి వస్తాయండి. మన ఇదివరకు అయితే మొత్తం చాలా నీట్గా ఉండేవి బయట ఫుడ్ ఎక్స్ అన్నీ కూడా. ఇప్పుడంతా కూడా మందులు అవి ఇవి కొట్టేసి ఆకుకూరలకి అన్నీ కొట్టి పెంచుతున్నారు కదండి. స్వచ్ఛమైన ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుందండి? లేదు కదా. అందుకోసం నేను హాట్ వాటర్తో 2 times అలా వాష్ చేసిన తర్వాత కుక్కర్లో పెడతానండి మా బేబీకి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కుక్కర్లో పెడతానండి నేను. చూడండి ఎలా వాష్ చేస్తున్నాను. సెకండ్ టైం మళ్ళీ వాష్ చేస్తున్నానండి నీట్గా. ఇవంతా కూడా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కుక్కర్లో పెట్టి ఉడకబెడతానండి నేను ఇవి. ఈ కుక్కరు ఓన్లీ మా బేబీకి మాత్రమే యూజ్ చేస్తానండి నేను. ఎందుకంటే నేను కూరలు వండే కుక్కర్లో బేబీ ఫుడ్ అనేది ఎప్పుడు వండానండి. బేబీకి పచ్చాగించి చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఓన్లీ బేబీకి బాయిల్ చేసినా ఏమన్నా పెట్టినా అందులోనే చేస్తానండి. యాపిల్ బాయిల్ చేసినప్పుడు కూడా బేబీకి నేను అందులోనే వేస్తాను. చూడండి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. ఇందులో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెడతానండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, చిన్నపిల్లల ఫుడ్ కదండి. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉండిపోయింది అనుకోండి, ఆ వాటర్ ఏం చేస్తాం, తీసేస్తాము. అందులో విటమిన్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అందుకే కరెక్ట్గా మనకు ఫుడ్కి సరిపోయేలాగా మెత్తగా అయ్యేలాగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. అన్నీ కూడా కందిపప్పు, పెసరపప్పు అన్నీ కూడా నేను స్పూనే తీసుకున్నాను. ఆ కూర చిన్న గుప్పెడు తీసుకున్నానండి. బియ్యం మాత్రం 2 స్పూన్స్ తీసుకున్నానండి నేను. చూడండి ఇప్పుడు ఇది 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుతానండి. 3 విజిల్స్ అయిన తర్వాత కట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలండి. థర్డ్ విజిల్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరి పోయాక మూత తీయాలండి. ఎప్పుడు కూడా ఆవిరి ఉండగా మూత తీయద్దు. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి ఇప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్ అంతా పోయింది, మొత్తం అంతా కూడా ఎనిగిపోయింది. చూడండి నేను వేసిన వాటర్ అంతా కూడా ఎనిగిపోయింది. ఆవిరి పోయిన తర్వాత నేను మూత తీసానండి. మొత్తం మనం వేసిన వాటర్ అంతా కూడా ఎనిగిపోయింది. చూడండి ఎంత మెత్తగా అయిందో బేబీ ఫుడ్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పప్పు గుత్తుతో మిక్స్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ కూడా అవసరం ఉండదు, కొంచెం అండి. అది 1/2 స్పూన్ కూడా ఉండదు. జస్ట్ మనకి క్వాంటిటీ మనం ఎంతైతే చేసుకుంటున్నామో దానికి సరిపడా మనం మజ్జిగన్నంలో వేసుకున్నట్టు వేస్తున్నానండి. ఇప్పుడు నేను దీన్ని మెత్తగా పప్పు గుత్తుతో మిక్స్ చేస్తున్నానండి. బాగా మెత్తగా అయ్యే వరకు కూడా మిక్స్ చేయాలండి. మామూలుగా కొంచెం అక్కడక్కడ పలుకులు తగిలినా సరే మా బేబీ తిందండి, ఊసేస్తుంది తూ అని. అందుకని నేను చాలా మెత్తగా అయ్యేలాగా చేస్తానండి. ఒక్కొక్కసారి మిక్సీ చేసేస్తానండి, కుదిరినప్పుడు నేను ఇలాగే చేస్తానండి. పప్పు గుత్తుతో మిక్స్ చేస్తే బాగుంటుందండి మిక్సీ కంటే కూడా మనకి. కానీ మా బేబీతో పని అవ్వలేనప్పుడు మాత్రమే నేను మిక్సీలో వేస్తానండి. ఎక్కువ వేయను మిక్సీలోని. బాగా మెత్తగా అయ్యడానికి కొంచెం టైం పడుతుందండి. చూడండి ఎలా అవుతుందో. అలా చేయగా మనం
బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం బేబీస్కి ఈజీగా తినిపించవచ్చు. చాలా మంచి ఫుడ్ అండి బేబీస్కి. ఇవి చాలా హెల్దీ ఫుడ్. అన్ని రకాలు కూడా మనం ఇప్పటి నుంచే వాళ్ళకి టేస్ట్ చూపించాలి. ఆకుకూరలేంటి, వెజిటేబుల్స్ ఏంటి, కొంచెం కొంచెం టేస్ట్ చూపిస్తూ ఉండాలండి. లేకపోతే తర్వాత తినరు. చూడండి ఎంత మెత్తగా అయిందో మా బేబీ ఫుడ్. ఇలా ఒకసారి మీ బేబీస్కి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్, విటమిన్ ఉంటుందండి ఇందులో. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.